ఇక బిగ్ సెవెన్ లో మనం నెక్స్ట్ చూడబోతున్నది కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. ప్రతి జిల్లా ప్రగతిలో కలెక్టర్ల పాత్ర చాలా ప్రాధాన్యమైనది. వాళ్ళు బాధ్యతగా పనిచేస్తే ఒక్కో ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి, అభివృద్ధి పదంలో దూసుకుపోతాయి. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పనితీరు ఎలా ఉంది? జిల్లాలో ప్రజా సమస్యలకు ఆయన పరిష్కారాన్ని చూపిస్తున్నారా? ఫైళ్ల క్లియరెన్స్లో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారో చూద్దాం. ఐఏఎస్ రావిరాల మహేష్ కుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? మహేష్ కుమార్ గౌడ్ రైతులు, పర్యావరణం, మహిళల అభ్యున్నతిపై దృష్టి పెట్టారు. తరచుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. జిల్లాలో వ్యవసాయం, పశు సంవర్ధక రంగాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రాంతాల వారీగా అధికారుల పనితీరును సమీక్షిస్తున్నారు. కోనసీమను ప్రతి ఏటా వెంటాడే వరద విపత్తు నుంచి ప్రజలకు సహాయం అందించేందుకు నేరుగా ఫీల్డ్లోకి వెళుతున్నారు. సుమారు 15,000 కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయటంలో ముందున్నారు. అయితే కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదనే టాక్ వినిపిస్తోంది. అధికారుల సమన్వయ లోపంతో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం కూడా కలెక్టర్ మహేష్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇక రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనధికార ఆక్వా చెరువులపై వచ్చిన ఫిర్యాదులపైన కలెక్టర్ స్పందించారు. ఈ చెరువుల వల్ల వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని గుర్తించి వాటిని తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? కలెక్టర్ మహేష్ ఎక్కువగా పాలన మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందువల్ల ఆయన తన మార్క్ కనిపించేలా ఎలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టలేదు. అయితే జిల్లాలో రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. హస్తకళల్లో శిక్షణ ఇస్తూ స్థానిక ఉత్పత్తులను పెంచేలా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? మహేష్ కుమార్ జిల్లా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో గ్రామీణ స్థాయిలో ఆయన పట్ల జనంలో సానుకూల అభిప్రాయం ఉంది. జనాన్ని నేరుగా కలుసుకుని వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జనం నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటిని గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనం నుంచి వచ్చే అర్జీలను పారదర్శకతతో, జవాబుదారీతనంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ జనం సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్నారని, చాలా అర్జీలు పెండింగ్లో పడిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కలెక్టర్ మహేష్ కుమార్ కొంత నెమ్మదిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి ఫైల్ ని ప్రాధాన్యత పరంగా క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విపత్తులు, రైతు సంక్షేమం లాంటి వాటిపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధారణ పరిపాలనా ఫైళ్లు, జనం ఫిర్యాదులకు పరిష్కారంలో కొంత ఆలస్యం జరుగుతోందనే ప్రచారం ఉంది. ఇక కలెక్టర్ ఆదేశాలను కింది స్థాయి అధికారులు సీరియస్ గా తీసుకోవట్లేదనే చర్చ కూడా జరుగుతోంది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేయకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే టాకుంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.